రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. దేశాభివృద్ధిలో కీ రోల్ ప్లే చేసిన మాజీ ప్రధాని బీజేపీ అగ్రనేత అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. 7 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న అద్వానీ సేవలను గుర్తు చేసుకున్నారు. అద్వానీకి ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు మోదీ. బీజేపీ ద్వారా మాతృభూమికి ఆయన చేసిన సేవ, త్యాగం, సహకారం అసాధారణమైనవన్నారు. కాగా గతంలోనే అద్వానీకి భారతరత్న ఇవ్వాలని పలుమార్లు కేంద్రానికి బీజేపీ నేతలు లేఖలు రాశారు. రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. దేశాభివృద్ధిలో కీ రోల్ ప్లే చేసిన మాజీ ప్రధాని బీజేపీ అగ్రనేత అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. 7 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న అద్వానీ సేవలను గుర్తు చేసుకున్నారు. అద్వానీకి ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు మోదీ. బీజేపీ ద్వారా మాతృభూమికి ఆయన చేసిన సేవ, త్యాగం, సహకారం అసాధారణమైనవన్నారు. కాగా గతంలోనే అద్వానీకి భారతరత్న ఇవ్వాలని పలుమార్లు కేంద్రానికి బీజేపీ నేతలు లేఖలు రాశారు. ఎల్కే అద్వానీకి భారతరత్నకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, స్వేచ్ఛ ఎల్కే అద్వానీకి అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర చాలా కీలకమైందని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పెట్టారు. అయితే 1927 జూన్ 8న జన్మించిన అద్వానీ అనేక ప్రాధాన్యత గల పదవులు పొందారు. ఆయన జనసంఘ్లో మొదటగా చేరిన అనంతరం భారత రాజకీయాల్లో లోహ పురుషుడిగా ఆయన ప్రసిద్ధి చెందినారు. ఆయన లాల్ కృష్ణ అద్వానీగా ఆయన పూర్తి పేరు. 15 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి తర్వాత దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. భారత జనసంఘ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందిన అద్వానీ 1967 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడైన 1977లో ముఖర్జీ దేశాయి ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది 1980 భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆ భారతీయ జనతా పార్టీలో ఏదైతే వాజ్పేయితో కలిసి ఆ భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ప్రముఖ పాత్ర వహించడానికి ఈయనకు అనేక అవకాశాలు కూడా కనిపించింది. ఎన్నికల 2009 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా కూడా ఈయన ప్రకటించబడ్డారు. అయితే ప్రస్తుతం 15వ లోక్సభ ఎన్నికల తర్వాత గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు కలిగిందో. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక పదవులు పొందారు. ఆయన రామ్ రథ్ యాత్ర కూడా ఏదైతే అయోధ్యకు సంబంధించిన రామ్ రథ్ యాత్రలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా అయోధ్య నిర్మాణానికి సంబంధించి అనేక అంశాలను లేవనెత్తి దేశవ్యాప్తంగా రథయాత్ర చేశారు. ఈయన బీహార్ సంబంధించి సరిహద్దుల్లో కూడా అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్ర పగ్గాలు వేయడంతో ఆగిపోయినప్పటికీ కూడా 10,000 కిలోమీటర్ రథయాత్ర చేసి అక్టోబర్ 30న రథయాత్రను అయోధ్యకు చేర్చే విధంగా ఆయన చేశారు. ఈయన అనేక పదవులు పొందడంతో పాటు 1999లో ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా ఈయన వరించింది. 1942 రాష్ట్రీయ స్వయం సంఘంలో చేరిన తర్వాత 51లో భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్లో చేరి ఢిల్లీ మెట్రోపాలిటన్ చైర్మన్ గా ఎన్నికై తొలిసారిగా 1970 రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం పొంది 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా మొదటిసారిగా నియామకమై
1980 రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నేతగా ఈయన వ్యవహరించారు. అంతేకాకుండా 2004 లోక్సభ ప్రతిపక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఉప ప్రధానిగా కూడా ఆయన వాజ్పేయి కేబినెట్ లో ఉప ప్రధానిగా కూడా హోంమంత్రి శాఖను కూడా నిర్వర్తించారు. ఈయన 2004 లోక్సభ ప్రతిపక్ష ఎన్నిక తర్వాత 2005లో జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసేందుకు అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్న వాజ్పేయి అద్వానీని జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసేందుకు గాను పార్టీ బాధ్యత తప్పించింది. 2007లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించినప్పటికీ ఆయన ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ రావడంతో ప్రధాని కాలేకపోయారు. 2008లో మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను విడుదల చేశారు. ఈ అద్వానీ అనేక కీలకమైన పదవులతో పాటు భారతదేశానికి సంబంధించిన అనేక అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ భారతరత్న రావడం ఒక గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇటు అయోధ్య రామ మందిరం కావచ్చు, ఇటు దేశానికి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన పోరాటం చేశారు. ఇటు హిందుత్వ దేశంగా భారతదేశాన్ని ప్రకటించాలని అనేక అంశాల్లో కూడా ఆయన పోరాటం చేసి చివరికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వల్ల ఏదైతే పూర్తయిందో, మొన్న ప్రారంభమైందో, అదంతా కూడా గత అద్వానీ చేసిన రథయాత్రనే ముఖ్యమని చెప్పేసి ఇప్పటికీ చాలా మందిలో ఒక భావన ఉంది. దానికి అన్నింటికీ ఇవాళ ఈ భారతరత్న ఇవ్వడం ఒక ఆయనకు గొప్ప అవకాశంగానే చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ. రైట్ లివిల్.